ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు యూట్యూబ్లో ఎలా డెవలప్ అవ్వాలి, ఎలా ఉండాలి అనేది నేను చెప్తాను. యాక్చువల్లీ నేను ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ నాకు 2-3 ఉండేవి. అప్పుడు నేనేం చేసినా చక్కగా వీడియో పెట్టకుండా అట్లనే వదిలేసేవాడిని. అలానే ఎప్పుడో ఒకసారి వీడియో పెట్టేవాడిని. పెట్టి 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 అలా అయిపోయింది. యాక్చువల్లీ నాకు పాత ఛానల్లో 2 ఛానల్స్ ఉండేవి. ఒక ఛానల్లో నేను బాగా చేశాను కానీ వాచ్ అవర్స్ వచ్చాయి. తర్వాత వర్క్ ప్రాబ్లం వల్ల నేను వీడియోస్ చేయకపోవడం వల్ల వాచ్ అవర్స్ మొత్తం పోయింది. ఆ ఛానల్ కూడా అంత రీచ్ కాలేదు. మళ్ళీ సెకండ్ ఛానల్ పెట్టినాను, అది కూడా మంచిగానే రీచ్ వచ్చింది కానీ వాచ్ అవర్స్ పెరిగినాయి, దగ్గర దాకా వచ్చింది, పోయింది. ఇప్పుడు ఇది 3వ ఛానల్ అనమాట. అందుకే వీడియోస్ ఎప్పుడు పెడుతూ ఉండాలి, డైలీ పెడుతూ ఉండాలి. ఎంత పని ఉన్నా మనం ఒక టైం అంటూ చూసుకుంటూ పెడుతూ ఉండాలి. ఆ టైం బట్టే మనకి రీచ్ వస్తుంది, ఆడియన్స్ వస్తారు. మనం కొత్త కావచ్చు, చూస్తారు జనాలు. మనకు తెలియకుండా కూడా వెనకాల 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 చూస్తారు. కొంతమంది సబ్స్క్రైబ్ చేయరు, ఉత్తగా చూసి వెళ్ళిపోతారు. సో వాళ్ళు కూడా మనకి సబ్స్క్రైబ్ చేయాలని మనం కూడా కోరుకుంటాము. నేను కూడా కోరుకుంటున్నా, ఎందుకంటే నేను కూడా ఇప్పుడు కొత్త ఛానల్ పెట్టినా కదా, నాకు కూడా సబ్స్క్రైబర్లు ఎక్కువ లేరు, వాచ్ అవర్స్ లేవు. సో ఈ ఛానల్ అయినా జర డెవలప్ చేద్దామని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను చేసిన తప్పు మీరు కూడా చేయకండి. అంటే యూట్యూబ్ వీడియో మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకన్నమాట చెప్తున్నాను. మీరు డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండండి, కొంచెం టచ్లో ఉండండి, ఎప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తూ ఉండండి. సో అట్లా అయితే మనకి వ్యూస్ పెరుగుతారు, సబ్స్క్రైబర్ పెరుగుతూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? Okay, thank you for watching.